సొంత రాష్ట్రాన్ని అభివృద్ధి చేయని ముఖ్యమంత్రుల జాబితాలో జగన్ మొదటి స్థానంలో ఉంటారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. ఏపీ అభివృద్ధిని గాలికి వదిలేసి అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పాలనకొండలోని ఆర్ఆర్ అపార్ట్మెంటు వాసులతో సమావేశమై మాట్లాడారు. అధికారంలోకి రాగానే అమరావతి, పోలవరం పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ హయాంలో సుమారు 72% పోలవరం పనులను చేస్తే వాటిని ఇంతవరకు పూర్తి చేయలేకపోయారని తెలిపారు. అసలు పనులు ఎలా సాగుతున్నాయో ఎవరికీ తెలియటం లేదన్నారు. ఉద్యోగుల సిపిఎస్, ఓపీఎస్సీ సమగ్రంగా అధ్యయనం చేస్తున్నామని, తర్వాత వాటిపై మాట్లాడతామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే దశల వారీగా ఉద్యోగులకు రావాల్సిన బకాయిలన్నీ అందిస్తామని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని లోకేష్ తెలిపారు. ఒక వ్యక్తి బతికేదానికి 700 కోట్ల రూపాయలు మన డబ్బులు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు. ఏమా అదే డబ్బులు ఖర్చు పెట్టి ఉంటేనా మంగళగిరిలో మనకి ఈరోజు మూసీ నది ప్రాబ్లం ఉండేది కాదు, తాగునీటి సమస్య ఉండేది కాదు, నిరుపేద కుటుంబాలందరికీ ఇల్లు కట్టే పరిస్థితి ఈరోజు. అంటే ఆయనకి ఊరూరు ప్యాలెస్లు కట్టుకుంటాం తప్ప ప్రజలకు ఒక్క ఉద్యోగం కల్పిద్దాం, ఉపాధి కల్పిద్దాం అన్న ఆలోచనలు ఆయన లేనే లేడు. ఎవరో తెలుసమ్మా, ఆల రామకృష్ణారెడ్డి గారు. వాస్తవంగా ఆయన రాజకీయాలకు ఎందుకు వచ్చాడు నాకు తెలీదు. ఆయన సినిమాల్లోకి వెళ్ళుంటేనా బాలబాబు గారికి, పవన్ అన్నకి భలే పోటీ పడేవాడు. అంత అద్భుతంగా నటిస్తాడు. మొన్న వైకాపాని తిట్టాడు, నిన్న తెలుగుదేశం పార్టీని తిడతాడు, రేపు ఏ పార్టీని తిడతాడు ఆయనకే తెలియదు. ఆయన రోజుకు ఒక మాట మాట్లాడతాడు. నిన్న అపర్ణకి వెళ్ళి, కరెక్ట్గా నిన్న కాదు, ఒక 5-6 రోజుల క్రితం అపర్ణ దగ్గరికి వెళ్ళి ఇట్లనే కార్యక్రమం పెట్టుకున్నారు. అక్కడ ప్రజలు పరిశ్రమలు ఏంటి, అభివృద్ధి ఏంటి అని అడిగితే అసలు మంగళగిరికి ఒక్క పరిశ్రమ రాదు అని తేల్చి చెప్పేశాడు. తెలుగు టీడీపీ అధినేత చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారని మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు చంద్రబాబు పార్టీలో పోటీ చేసేందుకు నేతలే లేరని ఎద్దేవా చేశారు. తాము వదిలేసిన వ్యక్తులకు టీడీపీలో టికెట్ ఇచ్చి పోటీ చేస్తున్నారని సెటైర్లు వేశారు. మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు సభలన్నీ అటరపలాపని, సందుల్లో మీటింగులు పెట్టి జనం రాలేదంటే మీ పరిస్థితి ఏంటో అర్థమవుతుందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించే నైతిక అర్హత చంద్రబాబుకు లేదన్నారు. ఎక్కడ పదవులు అనుభవించి ఇప్పుడు ఎక్కడ మాట్లాడుతున్నారన్నారు. లావు కృష్ణదేవరాయలు తమ పార్టీ నుంచి వెళ్లి సైకిల్ ఎక్కాడని, వైఎస్ఆర్ టికెట్ ఇస్తే గెలిచిన వ్యక్తి జంగా కృష్ణమూర్తి అని అన్నారు. తన పార్టీ అభ్యర్థుల పేర్లు కూడా చంద్రబాబుకు గుర్తులేవన్నారు. చంద్రబాబు, పవన్లను తాను విమర్శించానే తప్ప తిట్టలేదన్నారు. సొంత పార్టీ నేతలే చంద్రబాబును తిడుతున్నారని అన్నారు. కన్నా లక్ష్మీనారాయణ తిట్టిన తిట్లు చంద్రబాబుకు గుర్తులేదన్నారు. పొత్తు పెట్టుకోవడం, సమాధి కట్టేయడమే చంద్రబాబు పని అని తెలిపారు. నేను ఒక మాట చెప్తున్నా, నేను మీడియాలో చేసేటటువంటి విమర్శలు చాలా సహేతుకంగాను, ధర్మంగాను, గౌరవంగాను ఉండే విధంగా ప్రయత్నం చేస్తాను. అప్పుడప్పుడు నన్ను ఆంబోత్ అంటే చంద్రబాబు ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసేటటువంటి వ్యక్తి అని కూడా అంటాను. అది రియాక్షన్ తప్ప నేను అనేటువంటి మాట కాదనేది కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. వచ్చాడు సత్యనపల్లి, ముగ్గురు మా ఓల్డ్ ప్రోడక్ట్సే, కొత్త వాళ్ళు ఏం కాదు. మా పార్టీ మా పార్టీలో పుట్టి పెరిగి ఆయన సంకెక్కారు. మళ్ళీ ఆ పార్టీలో వాళ్ళు ఉంటారో లేదో ఎవరికి తెలియదు. ఓడిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి తెలుగుదేశం తట్టుకునే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో 175 కొట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నాడు. మీరు చూడండి, సర్వేలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి. తెలుగుదేశానికి చెందినటువంటి వ్యక్తులు సర్వేలు చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నాడు అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయిన తర్వాత ఈ ఫ్రస్ట్రేషన్ లో అలా కనిపిస్తున్నారు. నేను ఒక సామెత ఉంది, కాపురం చేసేవాడి కళ కళ్యాణం అప్పుడు కాళ్ళగోళ్ళు తీస్తారే అప్పుడే తెలిసిపోతారు అనేటువంటి ఒక సామెత ఉంది. నిజంగా ముఖ్యమంత్రి అయ్యేవాడి కళ కోసూలోను, సత్తెనపల్లిలోను ఆయనకు వచ్చిన జనాన్ని బట్టే అర్థమైపోతుంది.
12 ఏళ్లు రాజ్యసభ సభ్యుడిగా 3 ఏళ్లు కేంద్ర మంత్రిగా ఉండి రాష్ట్రానికి ₹1 అభివృద్ధి చేయని సుజనా చౌదరికి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఏమి అర్హత ఉందని ప్రశ్నించారు. డబ్బులు ఉన్నాయని పేదవారిపై పెత్తనం చేసేందుకు మైనారిటీలను, బీసీలను మోసం చేసి ఆ సీటును తనకు కేటాయించేలా చేసుకుని వారికి నిధులు ఇచ్చి సామాన్యుడు ఆసిఫ్ మీద పోటీ చేసి డబ్బులతో ప్రజానికాన్ని కొనాలని చూస్తున్నారని ఆరోపించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలు పరిణితి చెందిన వారని అన్ని రకాలుగా ఆలోచించి ఓటు వేస్తారని తెలిపారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 43వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ బాపతి కోటిరెడ్డి ఆధ్వర్యంలో ఊర్మిళా నగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కార్పొరేటర్ బాపతి కోటిరెడ్డి ఇతర నాయకులతో కలిసి షేక్ ఆసిఫ్ ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. రాబోయే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా కేశినేని నాని, ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా కేశినేని నాని మాట్లాడుతూ అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తి పశ్చిమ నియోజకవర్గంలో పెత్తందారీ చేయడం కోసం సొంత విమానంలో రోల్స్ రాయ్స్ కారులో తిరగడానికి ఇక్కడకు వచ్చి పోటీ చేస్తున్నాడని విజయవాడ ఎంపీ కేశినేని నాని విమర్శించారు. బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు, మైనార్టీలను అణగదొక్కడానికి ఇక్కడకు వచ్చి పోటీ చేస్తున్నారని అన్నారు. బీజేపీ అభ్యర్థి రాష్ట్ర ప్రత్యేక హోదా, పోలవరం, రాజధానికి నిధులు తీసుకొని వస్తానని హామీ ఇచ్చాడా? ఏ హామీతో పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాడో సుజనా చౌదరి సమాధానం చెప్పాలన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం రాజకీయంగా చైతన్యవంతులని, ఇక్కడ అన్ని సామాజిక వర్గాల ప్రజలు చాలామంది ఉన్నారని తెలిపారు. ఇక్కడ డబ్బులు పంచి గెలుద్దామంటే సాధ్యం కాదని ప్రజలు తిప్పికొడతారని అన్నారు. సుజనా చౌదరిలా తాను బ్యాంకు దోపిడీ చేయలేదు, ఈడీ, సిబిఐ కేసుల్లో లేనని, ప్రజల సొమ్ము దోచుకొని విమానాల్లో తిరగటం లేదన్నారు. తాను ఆస్తులను అమ్ముకొని ప్రజలకు సేవ చేశానన్నారు. ఇదంతా కమ్మి ఇప్పుడు మరి అగ్రవర్ణాలకు చెందినటువంటి వ్యక్తి ఈ ప్రాంతంలో పెత్తందారీ చేయడం కోసం ఒక సొంత విమానంలో రోల్స్ రాయ్స్ కార్లో తిరగడానికి ఇక్కడికి వచ్చి పోటీ చేస్తానంటే అది నిజంగా మరి బీసీలను అనగదొక్కడానిక, అట్లాగే మైనార్టీలను అనగదొక్కడానిక, ఎస్సీలను అనగదొక్కడానిక ఈ బీజేపీ అభ్యర్థి ఇక్కడ ఏం హామీ ఇస్తున్నాడు? ప్రత్యేక హోదా హామీ ఇస్తున్నాడా? అట్లాగే పోలవరంకి నిధులు హామీ ఇస్తున్నాడా? పక్కనే ఉన్న రాజధానికి కడతానని చెప్పి ₹1,00,000 కోట్లు తీసుకొస్తాను హామీ ఇస్తున్నాడా? ఏ హామీలతో ఈ సుజనా చౌదరి అనే వ్యక్తి ఇవాళ వెస్ట్ నుంచి పోటీ చేస్తున్నాడో సుజనా చౌదరి సమాధానం చెప్పాలి. చంద్రబాబు రాష్ట్రపతికి సమాధానం చెప్పాలి. 12 ఏళ్ళు రాజ్యసభ మెంబర్గా ఉండి 3 ఏళ్ళు కేంద్ర మంత్రిగా ఉండి ఈ ప్రాంతానికి ₹1 అభివృద్ధి పని కూడా చేయనటువంటి సుజనా చౌదరి ఇక్కడికి వచ్చి పోటీ చేయడానికి ఏం అర్హత ఉంది? అంటే నీకు డబ్బులు ఉన్నాయని చెప్పి నువ్వు పేదవాళ్ళ మీద పెత్తనం చేయడం కోసం మైనార్టీలు మోసం చేసి, బీసీలు మోసం చేసి ఆ సీట్ నీకు అలాట్ చేయించుకుని వాళ్ళకి ఫండ్ ఇచ్చి ఇవాళ మా ఆసిఫ్ భాయ్ మీద, సామాన్యుడి మీద పోటీ చేసి డబ్బులతో ఇక్కడ ప్రజానీకాన్ని పొందామంటే విజయవాడ పశ్చిమ నియోజక ప్రజలు రాజకీయ పరిణితి చెందినటువంటి వ్యక్తులు. అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కార్పొరేటర్ కోటిరెడ్డి మాట్లాడుతూ 43వ డివిజన్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని అన్నారు. అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ప్రజలను కోరుతున్నామని, ప్రజల ఆశీర్వాదంతో ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుస్తున్నామని తెలిపారు. 43వ డివిజన్లో గడప గడప కార్యక్రమంకి వెళ్తున్నాం. అలాగే ప్రతి గడపకి వెళ్ళి స్థానిక కార్పొరేటర్ గారైన కోటిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మంచి స్పందన వస్తుంది, ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక్కడ 43వ డివిజన్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అభివృద్ధి చూసి మాకు ఓట్లు వేయండి అని చెప్పడం జరుగుతుంది. తప్పకుండా ఇక్కడ ప్రజల ఆశీర్వాదంతో మేము గెలుస్తున్నాం, భారీ మెజార్టీతో గెలుస్తున్నాం. అలాగే ఇక్కడ సీసీ రోడ్లు కానివ్వండి, వాటర్ ట్యాంకులు కానివ్వండి, సైడ్ డ్రైన్లు కానివ్వండి, అనేక అభివృద్ధి చేసి వెళ్ళి ఓట్లు అడుగుతున్నాం. మంచి స్పందన వస్తుంది. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో ఈ పశ్చిమ నియోజకవర్గంలో గెలుస్తుందని చెప్పేసి మీడియా సందర్భంలో తెలియజేస్తారు. రోజు వచ్చిన టీడీపీ ఎంపీ క్యాండిడేట్లు కానీ, అలాగే భారతీయ జనతా పార్టీ తాలూకా అభ్యర్థి కానీ లేనిపోయిన మాటలు మాట్లాడుతున్నా కానీ నేను డైరెక్ట్ డిబేట్కి వస్తాను అని ఒక దమ్ము ధైర్యంతో ఒక నిజాయితీ అన్న వ్యక్తి ఈరోజు డైరెక్ట్గా వాళ్ళకి సవాలు విసురుతున్నారు. డైరెక్ట్గా రండి లైవ్లో కూర్చుందామని చెప్పి సవాల్ విసురుతున్నారంటే ఆయనకున్న కాన్ఫిడెన్స్ కానీ, ఆయన ఎక్కడ నాకు అవినీతి మరక అన్న లేదు అన్న ఒక కాన్ఫిడెన్స్తో ఈరోజు ఇంత చక్కగా నేను జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు ఆకర్షితులయ్యాను అని తెలియచేయటం కానీ చాలా
గర్వంగా ఉంది. మేము ఆ పార్టీలోనే ఇంతమంది నాయకులు మేము ఉన్నాము, జగన్మోహన్ రెడ్డి గారు వెంట మేము ఉన్నాము, ఆయన పార్టీలో మేము ప్రయాణం చేస్తున్నాము అని అంటే ఈరోజు మా అందరికీ చాలా ఉన్నారు. మరి చూడ మేము వచ్చిన తర్వాత ఆ 2.5 ఎకరం కబ్జా కాకుండా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఇచ్చాం. మీ ఎదురుగా ఉంది పెద్ద ఎత్తున చూడండి, ఇటుకరాయి కూడా పెట్టి మరి 35 లక్షలు బట్టి ప్రహరీ గోడ కూడా నిర్మించడం జరిగింది. గత ప్రభుత్వంలో ఏమైనా చేశారా? మీరెందుకు చేయలేదని మీ ద్వారా అడుగుతా ఉన్నాను. గతంలో ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి సంక్షేమం పరిగెత్తిస్తుంది. మీరు కూడా చూస్తూ ఉండాలి. మరి అభివృద్ధిని ఆ సంక్షేమాన్ని మీరు కూడా మీ తోడ్పాటు కూడా ఉండాలి, మీ మద్దతు కూడా కావాలని మీ ద్వారా మరి తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ప్రజాప్రభుత్వం రావాలని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ప్రజలు కోరుకుంటున్నారని టీడీపీ విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ చిన్ని అన్నారు. వ్యాపారులు ఎక్కువ మంది నివసించే ప్రాంతం పశ్చిమ నియోజకవర్గమని, గతంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి వ్యాపారస్తులను చాలా ఇబ్బందులకు గురిచేశాడని అన్నారు. వ్యాపారులు విసిగిపోయారని, చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అలాగే రాష్ట్రంలో వ్యాపారస్తులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, అందుకే వ్యాపారస్తులు ఆనందంగా ఉండాలన్నారు. టీడీపీ ప్రభుత్వం వ్యాపారస్తులకు అండగా ఉంటుందన్నారు. 1 టౌన్ జెండా చెట్టు సమీపంలో కొణిజేటి రమేష్ మనవరాలి పుట్టినరోజు సందర్భంగా ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సమావేశంలో టీడీపీ విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ చిన్ని, ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి, వ్యాపారస్తులు పాల్గొన్నారు. కుటుంబం, స్నేహితులతో కలిసి అల్పాహారం చేశారు. అనంతరం కేశినేని చిన్ని మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గం ఇతర నియోజకవర్గాలతో పోలిస్తే వెనుకబడిన నియోజకవర్గమని అన్నారు. ఇటువంటి నియోజకవర్గంలో సుజనా చౌదరి వచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని అందరూ భావిస్తున్నారని తెలిపారు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు డ్రైనేజీ సమస్య పరిష్కారం, మంగళగిరి ఎయిమ్స్ తీసుకొచ్చారన్నారు. ఆయనకు ప్రధాని నరేంద్ర మోడీ, చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు. నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారని, రోజువారీ కార్మికులు ఎక్కువగా ఉన్నారని, వారి జీవన ప్రమాణాలు కూడా పేర్కొన్నారు. సుజనా చౌదరి లాంటి వ్యక్తులు సిఎస్ఆర్ నిధులు తెచ్చి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తారన్నారు. సగటు జీవన ప్రమాణాలు పెరగాలని, వారికి స్వయం ఉపాధి కల్పించాలన్నారు. మిగతా నియోజకవర్గాలు చూసుకుంటే కొంచెం వెనకబడిన నియోజకవర్గం. అటువంటి నియోజకవర్గంలో సుజనా చౌదరి గారు లాంటి వ్యక్తి వచ్చి ఈ నియోజక అభివృద్ధికి కృషి చేస్తారని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తప్పకుండా మీరు చూశారు, వారు 2014 నుంచి 19 ఉన్నప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ డ్రైనేజ్ సమస్య కానీ, ఇక్కడ అంతేకాకుండా టిట్కో ఇళ్ళు కానీ, అంతేకాకుండా మంగళగిరి ఎయిమ్స్ కానీ ఇటువంటి ఎన్నో సంస్థలు తీసుకొచ్చారు. ఆయనకి నరేంద్ర మోడీ గారితోనూ నారా చంద్రబాబు నాయుడు గారితోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కాబట్టి వారు ఈ నియోజకవర్గం మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న కుల మతాలకు చెందిన అన్ని వర్గాలు ఉన్నాయి. అందరూ ఎక్కువగా రోజువారీ కార్మికులు ఎక్కువ మంది ఉన్నారు. వారి జీవన విధానాలు కూడా మెరుగుపడాలి. మేమందరం ఒకటే కోరుకుంటున్నాం, ప్రభుత్వం మీద ఆధారపడకుండా సుజనా చౌదరి లాంటి వ్యక్తులు వచ్చారు కాబట్టి. అనంతరం సుజనా చౌదరి మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని, అందరికీ అండగా నిలబడతానని అన్నారు. ఎక్కువ మందికి వ్యాపారం ద్వారా ఉద్యోగాలు రావాలి, జీవన ప్రమాణాలు పెరగాలని అన్నారు. విజయవాడ వ్యాపార రాజకీయ రాజధాని అని, విజయవాడ దమ్మేంటో మళ్లీ చూపిస్తామని అన్నారు. ఉదయం రమేష్ గారి మనవరాలు బర్త్డే సందర్భంగా అందరితో ఆత్మీయ సమ్మేళనం పెడదామని చెప్పి పిలవడం జరిగింది. పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ రావటం, అందరితో ఆత్మీయంగా కలిసి వాళ్ళ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసి అదే ఇదిగా వాళ్ళందరి సపోర్ట్ కూడా కోరటం జరిగింది. వాళ్ళు అందరూ కూడా చాలా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా వాళ్ళు అభిమానాలు తెలియపరిచారు. ఇకపోతే ఈరోజు మిగిలిన కార్యక్రమం ఈ వెస్ట్ కాన్స్టిట్యున్సీలో నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను కాబట్టి, చిన్ని గారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నాను కాబట్టి ఆ విషయాలు కూడా మాట్లాడుకోవడం జరిగింది. అన్ని వ్యాపారాలకి అన్ని విషయాలకి అండగా నిలబెడతామని చెప్పి నేను ఉమ్మడి అభ్యర్థిగా నేను హామీ ఇచ్చాను. డెఫినెట్గా ఎక్కువ మంది వ్యాపారస్తులుగా పెరగాలని చెప్పి, ఎక్కువ మందికి వ్యాపారం ద్వారా ఈ చుట్టుపక్కల వాళ్ళకి, ఇక్కడ నివసించే వాళ్ళకి ఉద్యోగాలు రావాలని, వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలని చెప్పి నా ఉద్దేశం. ఇక్కడ గల్లీలు చిన్నగా ఉన్న వాళ్ళ హృదయాలు చాలా విశాలంగా కనపడుతూ ఉన్నాయి. అనంతరం కొణిజేటి రమేష్ మాట్లాడుతూ వాణిజ్య రాజధాని విజయవాడలో తన మనవరాలు పుట్టినరోజు వేడుకల్లో కేశినేని చిన్ని, సుజనా చౌదరి పాల్గొన్నారని అన్నారు. వ్యాపారస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారన్నారు. వ్యాపార వర్గాలందరికీ కూడా బాగా అండగా ఉంటాం. వాళ్ళ వ్యాపారాలకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా
వాళ్ళకి సమస్యలకి దగ్గరగానే ఉంటాం. ఇక్కడే ఆఫీస్ పెట్టి మరి సుజనా చౌదరి గారు చెప్పింది ఏంటంటే విజయవాడ 1 టౌన్లో పర్మనెంట్గా వారి ఆఫీస్ ఉండి రెగ్యులర్గా ఉంటాను. నేను కానూరులోనే ఇల్లు కట్టుకున్నాను, కానూరులోనే ఉంటాను. విజయవాడ మాంటిసోరీ కాలేజీలో స్కూల్లో చదివాను. మాది కంచించర్ల, వ్యాపార నిమిత్తం ఇక్కడే మా బంధువులు అందరూ ఇక్కడే ఉన్నారని చెప్పడం మీ అందరికీ సంతోషం వేసింది. అట్లాగే అదేవిధంగా ఇక్కడ కార్మికులకు కూడా అనేక రకాల సమస్యలు ఉండటం, వాళ్ళందరికీ కూడా పరిష్కరించడం అనేది కార్మిక వర్గాల్లో కూడా అందరూ ఇష్టపడటం, వారందరికీ గెలుపుకి కృషి చేస్తామని అన్ని వర్గాల వాళ్ళని కూడా మేము హామీ ఇవ్వడం జరిగింది. స్వర్ణయుగం లాంటి చంద్రబాబు పరిపాలన తెచ్చుకుందామని ప్రజలు కంకణం కట్టుకున్నారని సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ఓటమిని అంగీకరించిన సీఎం జగన్మోహన్ రెడ్డి పెన్షన్దారులకు ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. నగరంలోని సెంట్రల్ నియోజకవర్గం 27వ డివిజన్లో పార్టీ అధ్యక్షుడు మస్తాన్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ప్రచారం విస్తృతంగా జరుగుతోందన్నారు. ప్రజలు హారతలిచ్చి బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. మే 13 ఎప్పుడెప్పుడు వస్తుందా, ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారని అన్నారు. స్వర్ణయుగం లాంటి చంద్రబాబు పరిపాలన తెచ్చుకుందామని ప్రజలు కంకణం కట్టుకున్నారని బొండా ఉమ్మ పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అన్ని పార్టీలు ఏకతాటిపైకి పొత్తులతో ముందుకు వచ్చి ప్రజల్లోకి వెళ్తున్నాయని పేర్కొన్నారు. ఓటమిని అంగీకరించిన సీఎం జగన్మోహన్ రెడ్డి పెన్షన్దారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని చెప్పారు. ఏకపక్షంగా తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. మే 13వ తారీఖు వైసీపీకి డిపాజిట్లు కానీ వైసీపీకి సింగిల్ డిజిట్కే పరిమితం అయ్యే పరిస్థితులు రేపు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి తెలుగుదేశం పార్టీ విజయం అద్భుతంగా గెలవబోతూ ఉంది. ఇవాళ రాజకీయంగా ఎన్ని రకాలుగా ఓటమిని అంగీకరించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు పింఛన్దారులను కూడా మరి మోసం చేసినటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా నెల రోజులే ప్రజలకి స్పష్టమైనటువంటి హామీ ఇస్తా ఉన్నాం. రేపు తెలుగుదేశం అధికారంలో రాగా సూపర్ 6 ఏదైతే ప్రతి మహిళకి 3 గ్యాస్ బండ్లు కానీ, ప్రతి మహిళకి అలాగే పింఛన్దారులందరికీ 3000 పింఛను 4000 చేయటం కానీ, ఇంటి వద్దకే పింఛను ఇవ్వటం కానీ, ఏదైతే మన అమ్మఒడి 2 పిల్లలకి చెరొక 15,000 రూపాయలు ఇవ్వటం కానీ, అలాగే 18,000 రూపాయలు తల్లికి ఇవ్వటం కానీ ఎన్నిటిని కూడా చేసి పెడతాం. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. అనంతరం డివిజన్ పార్టీ అధ్యక్షుడు మస్తాన్ మాట్లాడుతూ అభివృద్ధి అంటే బొండా ఉమాని వచ్చే ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. రోజువారీ కష్టపడే వాళ్లపైనే ప్రతాపం చూపించిన జగన్మోహన్ రెడ్డికి ఓటమి అంటే ఏమిటో రుచి చూపిస్తామని హెచ్చరించారు. అమ్మఒడి ఒకడికి వేసి 10 మంది పేర్లు చెప్పుకుంటున్నావు. ఎందుకయ్యా మా ఈ మాటలు? నిజంగా నువ్వు వేసావు అమ్మఒడి? వేసావా నువ్వు చెప్పు. అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు మీద నిందలు వేస్తున్నావా, పింఛన్లు ఆపుతున్నావని? నువ్వు ఆపి మళ్ళీ మా నాయకుడిని మన మాటలు అంటావా నువ్వు? మా నాయకుడిని అంత స్టేజ్ అనేది. నిజాయితీ పరుడు చంద్రబాబు నాయుడు 10 మంది కోసం నిలబడేవాడు. అర్థమైందా? నువ్వు చదివావు, ఆయన జీవితాన్ని చదివేశాడు. నువ్వు చదువుని చదివితే ఆయన జీవితాన్ని చదివేశాడు. అది తెలుసుకోండి. అర్థమైందా? రేపు 13వ తారీఖు మేమంటే ఏంటో చూపిస్తాం. మా బాగుంటామో నేను భారీ మెజార్టీతో మేము తీసుకెళ్తాం. పేదల ముఖ్యమంత్రిని అని చెప్పుకునే సీఎం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీకి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పేదలంటే వివక్ష చూపుతున్నారని సెంట్రల్ నియోజకవర్గం సిపిఎం పార్టీ అభ్యర్థి చిగురుపాటి బాబురావు విమర్శించారు. పాలక పక్షాలు నియోజకవర్గాన్ని వ్యర్థ పదార్థాల కేంద్రంగా మార్చేశారని మండిపడ్డారు. నగరంలోని సెంట్రల్ నియోజకవర్గం హెచ్బీ కాలనీ, వాంబే కాలనీ రోడ్డు, సింగనగర్ ప్రాంతాల్లో సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం పార్టీ అభ్యర్థి చిగురుపాటి బాబురావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ సిపిఎం పార్టీ చేసిన పోరాటాలను దృష్టిలో పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో కత్తి సుత్తి నక్షత్రానికి ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ అభ్యర్థి చిగురుపాటి బాబురావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వానికి, పార్టీకి పేదవారంటే చిన్నచూపని విమర్శించారు. సింగనగర్, పాయకాపురం, వాంబే కాలనీ, ఇతర ప్రాంతాలని పునరావాస కాలనీలన్నారు. వీటన్నింటినీ చెత్త డంపింగ్ యార్డులుగా మార్చేసి పేదల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమ్యూనిస్టుల హయాంలో సింగనగర్ ప్రాంతానికి కృష్ణానది నుంచి తాగునీరుతో పాటు అందరికీ రిజిస్ట్రేషన్ పట్టాలిచ్చామన్నారు.
ఈ ప్రాంతంలో పోరాడి అభివృద్ధి సాధించామని బాబురావు తెలిపారు. సిపిఎం పార్టీ తరపున సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే అర్హులైన పేదలందరికీ అద్దెలకు నివాసాలుండేవారికి ఇళ్ల పట్టాలు, సింగనగర్ ప్రాంతాల్లో కొత్త ఫ్లైఓవర్ నిర్మాణం, నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి పథంలో నడిపిస్తానని చిగురుపాటి బాబురావు ప్రజలకు హామీనిచ్చారు. పేదలంటే ఎంత వివక్షతో దేని బట్టి అర్థమవుతోంది. కమ్యూనిస్టుల హయాంలో సింగనగర్ ప్రాంతానికి కృష్ణానది మంచినీళ్ళు ఇచ్చి, అందరికీ రిజిస్ట్రేషన్ పట్టాలు ఇచ్చి, ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేసి ఈ ప్రాంతం అంతటినీ కూడా మరి పోరాడి అభివృద్ధి చేశాం. ఈ కాలుష్యానికి వ్యతిరేకంగా కూడా పోరాడి కొన్ని రాయితీలు పొందాం. అందుకే ఈ ఎన్నికల్లో సిపిఎంని గెలిపించండి. డిస్నీల్యాండ్లో కబేళా ఏర్పాటు లేకుండా పోరాడదాం, నిలుపుకుందాం. ఇక్కడ పట్టాలు రిజిస్ట్రేషన్ లేని వాళ్ళందరికీ హక్కులు సాధించుకుందాం. ఇక్కడ వ్యాంబే కాలనీ రైల్వే అండర్ బ్రిడ్జి సాధించుకుందాం. ఇదే కాకుండా మరో కొత్త ఫ్లైఓవర్ సింగనగర్లో రావాలి. ఈ ప్రాంతంలో ఉన్న అన్ని ఇళ్ల వాళ్ళకి హక్కులు కావాలి. అద్దెలు కొన్నవారికి ఖాళీగా ఉన్నటువంటి ఈ డిస్నీల్యాండ్లోనూ మిగిలిన చెత్త ఫ్యాక్టరీలో కాలుష్యం కాదు, ఇళ్ళు కావాలి, ఆరోగ్యాలు కాపాడాలి. అందుకే సిపిఎంకి ఓటు వేసి గెలిపించాలని అందరికీ సవినయంగా మేము విజ్ఞప్తి చేస్తాం. పశ్చిమ నియోజకవర్గం కొండ ప్రాంత ప్రజలు తాగునీటి ఎద్దడి సమస్యను ఎదుర్కొంటున్నారని పశ్చిమ నియోజకవర్గం సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు తెలిపారు. తాను ఎన్నికల్లో గెలుపొందితే తాగునీటి సమస్య లేకుండా చూస్తానని, కొండ ప్రాంతంలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 51వ డివిజన్లో ఇండియా కూటమి అభ్యర్థి సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీ నాయకులు శ్రేణులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తూ ఓట్లు అభ్యర్థించారు. రాబోయే ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కమ్యూనిస్టులు విజయం సాధించి చట్టసభల్లో ఉండటం ద్వారా ప్రజల వాణిని వినిపించాలని అనుకుంటున్నామని అన్నారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. ప్రజల కోసం పనిచేసే కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అనేక పర్యాయాలు కమ్యూనిస్టులు పశ్చిమ నియోజకవర్గం నుంచి శాసనసభ్యులుగా గెలిచి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారన్నారు. కమ్యూనిస్టులు చేసిన అభివృద్ధిని గుర్తుంచుకొని రాబోయే ఎన్నికల్లో కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తామని ప్రజలు చెప్తున్నారన్నారు. నిత్యం ప్రజల కోసం, ప్రజల మధ్య తిరిగే వారిని గెలిపించాలన్నారు. ఓట్ల కోసం నోట్లు ఖర్చు పెట్టి అందలం ఎక్కాలని చూస్తున్నారని, ప్రజా సమస్యలపై స్పందించే కమ్యూనిస్టులను గుర్తుంచుకోవాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై అనేక రకాల పన్నుల భారాలు మోపుతున్నారని, దీనిపై వామపక్షాలు పోరాడుతున్నాయని తెలిపారు. తాను గెలుపొందితే ఇళ్ల పట్టాల సమస్య, రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగేలా చూస్తానని అన్నారు. అక్కర్లేదు. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం ఆ ఇంటి పన్ను, చెత్త మీద పన్ను, ఈ రకంగా పన్నుల మీద పన్నులు వేసి భారాలు వేసేటటువంటి సందర్భంలో కమ్యూనిస్టులుగా మేము పోరాటం చేసినటువంటి దాన్ని ప్రజలందరూ కూడా గుర్తించుకొని ఖచ్చితంగా మీ సమస్యల మీద మేము మీరు చేసేటటువంటి పోరాటాలకు మేము మద్దతు ఇస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. కాబట్టి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది, పశ్చిమ నియోజకవర్గంలో కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థిగా గెలుపు సాధిస్తే ఖచ్చితంగా కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి పట్టాలన్నిటిని కూడా రిజిస్ట్రేషన్ చేసేటటువంటి దానికోసం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను. ఆ వైపుగా గతంలో కార్పొరేటర్గా ఉన్నటువంటి కాలంలో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి స్థలాలన్నిటిని కూడా రిజిస్ట్రేషన్ చేసేటటువంటి దానికోసం కార్పొరేషన్లో తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర తీసుకువెళ్ళి కార్పొరేషన్ స్థలాలని రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. ఆ రకంగా రెవెన్యూ పట్టాలను కూడా రిజిస్ట్రేషన్ చేయించేటటువంటి దానికోసం శాసనసభ్యుడిగా నా వంతు కృషి చేస్తానని చెప్పి ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా పాత బస్తీ అభివృద్ధిలో అణువణువున కమ్యూనిస్టుల కృషి ఉన్నది. రాబోయేటటువంటి కాలంలో మరింత కృషి చేస్తామని చెప్పి ప్రజలకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, కంకి కొడవల గుర్తు మీద మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి గెలిపించమని చెప్పి ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తాం. విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నానని సీఏ గడ్డం సత్యనారాయణ పేర్కొన్నారు. ఆర్యవైశ్య కుటుంబాల అభ్యున్నతికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. విద్యానిధి ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆర్యవైశ్య విద్యార్థులకు సాయం చేసి వారి విద్యాభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘాల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం అమ్మ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం, మహిళా విభాగం, యువజన సంఘం, సేవాదళ్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని అర్బన్ ఆర్యవైశ్య సంఘానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా సిఏ గడ్డం సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా కుసుమంచి వెంకటలక్ష్మి గణేష్, కోశాధికారిగా సోమ రమేష్, ఇతర సభ్యులు, యువజన సంఘం అధ్యక్షులుగా కనిగళ్ల అరుణ్ సంపత్, కార్యదర్శిగా చెమకుర్తి శంకర్, కోశాధికారిగా చల్లా చైతన్య, వారి సభ్యులు, మహిళా విభాగం నుండి అధ్యక్షులుగా మారం రోజారాణి, ప్రధాన కార్యదర్శిగా దేశు రాజ్యలక్ష్మి, కోశాధికారిగా గరే ధనలక్ష్మి, ఇతర సభ్యులు, సేవాదళ్కు అధ్యక్షులుగా బొగ్గవరపు వెంకట సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా సింహాద్రి గోపి, ప్రధాన కార్యదర్శిగా కోన సంతోష్, ఇతర సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమం అనంతరం నూతన అధ్యక్షులు గడ్డం సత్యనారాయణ మాట్లాడుతూ నూతన అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నానని అన్నారు. ఆర్యవైశ్య కుటుంబాల అభ్యున్నతికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. విద్యానిధి ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆర్యవైశ్య విద్యార్థులకు సాయం చేసి వారి విద్యాభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడించారు. ఈ కార్యక్రమం ద్వారా మేము ఆర్యవైశ్యుల కుటుంబాలకి, ఆర్యవైశ్యుల అభ్యున్నతికి కూడా మేము ఈ టీం ద్వారా సహకరిస్తామని మేమందరం ఆ రకంగా మేము ప్రమాణ స్వీకారం చేసుకున్నాం. రాబోయే కాలంలో ఆర్యవైశ్యులకి విద్యానిధి అనేటువంటి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆర్యవైశ్యుల కుటుంబాల అభ్యున్నతికి, వాళ్ళ పిల్లల చదువులకి మేము ఈ సంస్థ ద్వారా మేము తప్పనిసరిగా ఆర్థిక సహాయం అందించి ఎంతోమందికి కుటుంబాలకి మేము తప్పనిసరిగా సహాయం అందించాలని, ఆర్యవైశ్య కుటుంబాలన్నీ కూడా అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ చేసుకున్నాం. అనంతరం పూర్వపు అధ్యక్షులు దర్శివాసు మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా అర్బన్ ఆర్యవైశ్య సంఘం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయటం జరిగిందన్నారు. కేవలం ఆర్యవైశ్య వర్గాలకు మాత్రమే కాక ఇతర వర్గాలకు కూడా సేవా కార్యక్రమాలు చేస్తామని గుర్తు చేశారు. వాసవి మాత మీద ప్రమాణం చేసి ఆర్యవైశ్య సంఘం అభివృద్ధికి కృషి చేయాలని సంకల్పించారని పేర్కొన్నారు. ఆర్యవైశ్యులకే కాకుండా ఇతర వర్గాల వారికి కూడా మేమున్నాం అని అంటూ అనేక సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు పెద్దలు గడ్డం సత్యనారాయణ గారు, అలాగే మారం రోజా గారు మహిళా అధ్యక్షురాలుగా, గడ్డం సత్యనారాయణ గారు విజయవాడ అర్బన్ అధ్యక్షులుగా ఈ కార్యక్రమం చేయడానికి, అనేక డివిజన్లకి అధ్యక్షులుగా నియమించుకోవడం, చాలా పెద్ద కార్యక్రమాలు చేయవలసిన కార్యక్రమాలని చేసే తలంపుతో అమ్మవారి సమక్షంలో అమ్మవారి మీద ప్రమాణం చేసి ఈ కార్యక్రమాలు జయప్రదం చేస్తాం. 2024 నుంచి 2026 వరకు ఈ కార్యక్రమాన్ని చేయడానికి సన్నద్ధులై వచ్చినందుకు వారికి మా శుభాకాంక్షలు, అలాగే ధన్యవాదాలు తెలియజేస్తాం. అనంతరం మహిళా విభాగం నుండి అధ్యక్షులు మానం రోజారాణి మాట్లాడుతూ మహిళలు ఇంటికి మాత్రమే కాకుండా చైతన్యం తెచ్చే విధంగా తమకు అవకాశం కల్పించారని అన్నారు. ఆర్యవైశ్యుల అభ్యున్నతికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మహిళలు ఇంటికి మాత్రమే పరిమితం కాకుండా మహిళలకి చైతన్యం తెచ్చే విధంగా మేము కూడా లీడర్షిప్ లక్షణాలతో బయటకు వచ్చి మేము మహిళలకి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, పేదలకి కార్యక్రమాలు, మహిళలకి మంచి మంచి అవకాశాలు కల్పించే కార్యక్రమాలను చేయాలనే ఉద్దేశంతో నేను మహిళా అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరి ఇవాళ ఈ కార్యక్రమానికి అంటే 2024-2026 సంవత్సరానికి గాను మహిళా అధ్యక్షురాలుగా నాకు అవకాశం ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ మహాసభ అధ్యక్షులందరికీ కూడా, పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. జై వాసవి. ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 5 సీట్లు, వైసీపీ 10 సీట్లను మాదిగలకు కేటాయించి మాదిగల పట్ల వివక్షతను చూపిస్తున్నాయని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు 17 సీట్లను మాదిగలకు కేటాయించి సామాజిక న్యాయం పాటించారు కాబట్టి చంద్రబాబుకి మద్దతు ఇస్తున్నామని పేర్కొన్నారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఆంధ్రప్రదేశ్ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేర్పోగు వెంకటేశ్వరరావు మాదిగ అధ్యక్షతన 35 మాదిగ సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. 2024 ఎన్నికలలో మాదిగల రాజకీయ నిర్ణయంపై చర్చించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 ఏళ్లు గడిచినప్పటికీ మాదిగ కార్పొరేషన్కు ₹1 కూడా నిధులు కేటాయించలేదని విమర్శించారు. లిడ్ క్యాప్ సంస్థను పూర్తిగా నిర్వీర్యం చేయడం ద్వారా చేతివృత్తిదారులకు ఉపాధి లేకుండా పోయిందని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టులో మాదిగల పక్షాన ఒక్కరూ నిలబడకపోవడం దారుణమన్నారు. వర్గీకరణపై నోరు మెదపని వైఎస్ జగన్ మాదిగల వ్యతిరేకిగా మారని మాదిగ సంఘాలు దుయ్యపట్టాయి. నిన్న పాలకొల్లులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని కలిసి మాదిగల సమస్యలపై చంద్రబాబుతో చర్చించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ల వర్గీకరణ చేసి మాదిగలకు సామాజిక న్యాయం చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు తెలిపారు.
ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మాదిగలకు 5 సీట్లు, వైసీపీ 10 సీట్లను మాదిగలకు కేటాయించి మాదిగల పట్ల వివక్షతను చూపించారని పేర్పోగు వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు 17 సీట్లను మాదిగలకు కేటాయించి సామాజిక న్యాయం పాటించారు కాబట్టే చంద్రబాబుకు మద్దతిస్తున్నారని తెలిపారు. టీడీపీకి మద్దతునిస్తున్నామని మాదిగ సంఘాలు తీర్మానించాయని చెప్పారు. చంద్రబాబు నాయుడుకి మద్దతును తెలుపుతూ 35 మాదిగ సంఘాలు చంద్రబాబు గెలుపును ఆకాంక్షిస్తూ కరపత్రాలను విడుదల చేశారు. తెలుగుదేశం గెలిపే మాదిగల గెలుపని తీర్మానించారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేర్పోగు వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ 35 సంఘాలు కూడా ఈ 2024 ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో జరుగుతున్న రాజకీయ సమస్యలపై పరిణామాలపై చర్చించుకొని ఒక నిర్ణయానికి రావటం అనేది జరిగింది. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాదిగలకు మాదిగ కార్పొరేషను ఏర్పాటు చేశారు. మాదిగ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 5 సంవత్సరాలు గడుస్తున్నా ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇతర పథకాల పేరులతో లిడిక్యాప్ సంస్థ నిధులు కానీ, మాదిగ కార్పొరేషన్ నిధులు కానీ, ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు కానీ ఇవన్నీ కూడా దారి మళ్లించి మాదిగ ఉపకులాలకి తీరని అన్యాయం చేయటం అనేది జరిగింది. అంటే ఒక పక్క మేము జగన్మోహన్ రెడ్డిని కలవాలని ప్రజా సంఘాలుగా ప్రయత్నం చేసినా ఆయన ఎప్పుడు కూడా మాకు అవకాశం ఇవ్వలేదు. కానీ 151 సీట్ల అధికారంలోకి రావటానికి ఎస్సీ ఎస్టీ బీసీలే ప్రధాన కేంద్రం. కాబట్టి ఎస్సీ ఎస్టీల ఓట్లను వాడుకున్న జగన్మోహన్ రెడ్డి మాదిగలను విస్మరించడం ఏదైతే ఉందో తీవ్రంగా మాదిగలు ఈ రాష్ట్రంలో 50 లక్షల మంది మాదిగలు అసంతృప్తితో ఉన్నారు. మతోన్మాద బీజేపీ ప్రభుత్వం 400 సీట్లు సాధించి దేశంలోని లౌకికవాదానికి తూట్లు పొడవాలని కుటిల యత్నాలు చేస్తోందని సిపిఐ జిల్లా నాయకులు దోనేపూడి శంకర్ విమర్శించారు. రాజ్యాంగంలో మార్పులు తీసుకువచ్చి హిందుత్వ ఎజెండాను అమలు చేసేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. రానున్న ఎన్నికలు కురుక్షేత్రంలో ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని, అలాగే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. 1 టౌన్ కొత్తపేటలోని లెనిన్ భవనంలో సిపిఐ జిల్లా నాయకులు దోనేపూడి శంకర్, సిపిఐ నగర కార్యదర్శి పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి జి కోటేశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో దోనేపూడి శంకర్ మాట్లాడుతూ మతోన్మాద బీజేపీ ప్రభుత్వం 400 సీట్లు సాధించి దేశంలోని లౌకికవాదానికి తూట్లు పడవాలని కుటిల యత్నాలు చేస్తోందని విమర్శించారు. రాజ్యాంగంలో మార్పులు తీసుకొచ్చి హిందుత్వ ఎజెండాను అమలు చేసేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం, వైసీపీ 2 బీజేపీ ఎజెండాతోనే ముందుకు సాగుతున్నాయని అన్నారు. రానున్న కాలంలో ఓసరవెల్లి రాజకీయ నాయకులకు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇండియా కూటమి తరపున అభ్యర్థులకు ఉన్నది స్పష్టమైన రాజకీయాలు ఉన్నాయి. ఈ దేశంలో లౌకిక వ్యవస్థ పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణకు, మనువాద సిద్ధాంతానికి వ్యతిరేకంగా మహిళల హక్కుల పరిరక్షణకు నిరంతరం శ్రమించేటువంటి పార్టీలు సెక్యులర్ కాన్స్టిట్యూషన్ని ఇవాళ మార్చేసేటువంటి అధికారం కోసం ఇవాళ నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ప్రజలు తస్మాత్ జాగ్రత్త, మైనార్టీలు జాగ్రత్త, దళిత వర్గాలు జాగ్రత్త, వెనుకబడిన వర్గాలు జాగ్రత్త అని చెప్పేసి మీ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కాబట్టి వాళ్ళు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అనేక మంది పోటీ చేస్తున్నారు. ఈ పోటీ చేసే అభ్యర్థులు ఎవరైనా ఏ రోజైనా ప్రజల మధ్యకు వచ్చి ఈ ప్రాంతంలో ఈ ప్రజా సమస్య పైన, ఇదిగో ఈ ఫ్లైఓవర్ మీద రోడ్లు బాగాలేదు, లేదు ఈ హనుమంతరాయ చేపల మార్కెట్లో దుర్గంధపూరితమైనటువంటి శానిటేషన్ వెదజల్లుతూ ఉన్నది, లేదు కరెంటు ఛార్జీలు పెరిగినాయి, లేదు విద్యుత్ ఛార్జీలు పెంచారు, ఎవరైనా అనంతరం పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే పశ్చిమ నియోజకవర్గంలో రాజకీయాలలో పాల్గొనాలని, నియోజకవర్గంలోని ప్రతి సమస్య తనకు తెలుసని అన్నారు. పుట్టింది పశ్చిమ నియోజకవర్గంలోనే, చదివింది పశ్చిమ నియోజకవర్గంలోనే, నివసిస్తున్నది పశ్చిమ నియోజకవర్గంలోనేనని, ఏ సమస్య వచ్చినా ప్రజలకు అందుబాటులో ఉండి నిస్వార్థంగా పనిచేస్తానని, ఎన్నికలలో తనను ఆదరించి గెలిపించాలని కోరారు. ఇక్కడే పెరిగాం, ఇక్కడే చదువుకున్నాం, ఇక్కడ ప్రజల యొక్క సమస్యలు తెలిసినటువంటి వాడిని. ఇదే నేను పుట్టింది కూడా కొత్తపేటలోనే, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్లోనే, ఇప్పుడు ఉండేది కూడా అది, రేపు ఉండేది కూడా అక్కడే. చివరి వరకు కూడా కమ్యూనిస్ట్ పార్టీలోనే ఉంటాం, కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తగానే ఉంటాం. రాజకీయ ఊసరవల్లులుగా ఈ రోజున ఒకరోజు ఒక పార్టీ, ఇంకొక రోజు ఇంకో పార్టీ నాయకుడు సిఫారసు చేస్తే ఇంకో పార్టీలో సీట్లు తీసుకునేటటువంటి వారికి స్వస్తి పలకాలని చెప్పి ప్రజలందరూ కూడా నీతివంతమైనటువంటి రాజకీయాల్ని ప్రోత్సహించమని చెప్పి, అలాగే
పనిచేసేటటువంటి వారికి పట్టం కట్టమని చెప్పి ఒకవైపున ఈ ఎన్నికలు సామాన్యుడైనటువంటి నేను ఒక పక్కన, సంపన్నులైనటువంటి రాజకీయాలు ఒక పక్కన జరుగుతూ ఉన్నాయి. కాబట్టి పశ్చిమ నియోజకవర్గం మొత్తంలో సామాన్యులు, పేద, మధ్యతరగతి ప్రజలు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఆలోచించమని చెప్పి ఆలోచించి కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిగా కంకికొడల గుర్తు మీద కాంగ్రెస్ పార్టీ సిపిఎం బలపరిచినటువంటి అభ్యర్థిగా నాకు ఓటు వేసి గెలిపించమని చెప్పి మీ ద్వారా కోరుతాను. కార్యక్రమంలో సిపిఐ నగర సహాయ కార్యదర్శి నక్కా వీరభద్రరావు, కార్యదర్శి వర్గ సభ్యులు సాంబశివరావు, పంచదార్ల దుర్గంబ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ సికింద్రాబాద్ విజయవాడ డివిజన్కు చెందిన ఉద్యోగులకు ఆరోగ్య భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ అడిషనల్ సిఎంఓ ముఖ్య అతిథిగా విచ్చేసి ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా వృత్తిపరంగా వచ్చే ఆరోగ్య సమస్యలు, నిద్రలేమితో గుండెపోటు రావడం, బీపీ, షుగర్, పెరాలసిస్ వ్యాధులు బారిన పడుతుంటారని తెలిపారు. ఈ వ్యాధులు ముందస్తుగా వ్యాధి నిర్ధారణ చేసుకోవాలని, చికిత్స తీసుకోవాలని సూచించారు. రైల్వే శాఖ నుంచి అందే సేవలు అసోసియేషన్ ఎలాంటి సహకారం అందిస్తున్నారో వివరించారు. చెకప్ క్యాంప్స్ ఫ్రీక్వెంట్గా కండక్ట్ చేయడం, తర్వాత ఒక 40 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళలో ట్రెడ్మిల్ టెస్ట్లు అవి చేయించి హార్ట్ అటాక్ రాకముందరే తొందరగా పసిగట్టి మార్గం చూడడం, తర్వాత ఎవరికైతే అవసరం అవుతుందో వాళ్ళకి కార్డియాలజీ, న్యూరాలజీ అటువంటి రెఫరల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం, ఇవన్నీ రైల్వే ద్వారా మేము చేయిస్తామని వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాకా కూడా ఆ రకంగానే జరుగుతుంది. కాబట్టి హెల్త్ అవేర్నెస్ క్యాంపు కండక్ట్ చేయడం వల్ల వాళ్ళలో ఈ డేంజర్ లక్షణాలు ఏంటి, ఏవి వస్తే మనం హార్ట్ అటాక్ లక్షణాలు ఏంటి, ఈ పెరాలసిస్ లక్షణాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకుని పూర్తిగా అది ఎక్కువ అయ్యే లోపల హాస్పిటల్కి సరైన సకాలంలో వచ్చి సాయం పొందాలి. ఒకవేళ హాస్పిటల్ దగ్గరలో లేకపోతే రిఫరల్ హాస్పిటల్స్కి ఎట్లా వెళ్ళాలి, ఇటువంటి వివరాలన్నీ చర్చించడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ కుటుంబాలకి హెల్త్ పరంగా వచ్చిన సందేహాలు కూడా నివారించడం జరిగింది. విదేశాలలో చదువుకునే విద్యార్థులకు సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని అడ్మిషన్ యారో ఫౌండర్ వెంకట్ కేతిబోయిన తెలిపారు. అడ్మిషన్ యారో పిపి సవాని యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎక్స్పో విద్యార్థులకు అవగాహన కల్పించడానికి ఒక చక్కని వేదిక అయిందని పేర్కొన్నారు. అడ్మిషన్ యారో పిపి సవాని యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని A+ కన్వెన్షన్ సెంటర్లో అడ్మిషన్ ఎక్స్పో 2024 నిర్వహించడం జరిగిందని అడ్మిషన్ యారో ఫౌండర్ వెంకట కేతిపోయిన తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఎక్స్పోలో ఆయన మాట్లాడారు. దాదాపుగా 100 యూనివర్సిటీల ప్రతినిధులు ఈ ఎక్స్పోలో పాల్గొన్నారని చెప్పారు. రాజ్యలక్ష్మి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, GLA యూనివర్సిటీ, ఫైర్ బోర్డ్ యూనివర్సిటీ, చిట్కారా యూనివర్సిటీ, ఈస్ట్ పాయింట్ యూనివర్సిటీ, KL యూనివర్సిటీ, మార్వాడి యూనివర్సిటీ ప్రతినిధులు పాల్గొని సహాయ సహకారాలు అందించారని చెప్పారు. ఇంజనీరింగ్, MBA, BBA, ఆర్కిటెక్చర్, డిజైనింగ్, MTech, MCA చదివే విద్యార్థులకు ఈ ఎక్స్పో చక్కటి అవకాశం కల్పించిందన్నారు. విదేశాలలో చదువుకునే విద్యార్థులకు సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమన్నారు. గైడెన్స్, వాటితో పాటు బ్యాంక్ లోన్ సపోర్ట్ కూడా. కొంతమంది ఫైనాన్షియల్గా ఎఫర్డబుల్గా లేకపోతే వాళ్ళకి మంచి యూనివర్సిటీలో అడ్మిషన్ కావాలంటే ఇక్కడ చాలా వరకు ఎడ్యుకేషన్ లోన్స్ ఇచ్చే బ్యాంక్ లోన్ కౌంటర్స్ ఉన్నాయి. అలాగే అన్ని కోర్సెస్ ఇక్కడ మేము ఇవ్వడం జరిగింది. రైట్ ఫ్రమ్ ఇంజనీరింగ్ దగ్గర నుంచి BBA, లా, ఆర్కిటెక్చర్, MBA, MCA ఇలా అన్నీ ఇవ్వడం జరిగింది. ఈ మేజర్గా ఈవెంట్ ఇంత సక్సెస్ అవ్వడానికి మాకు సహకరించిన పిపి సవాని యూనివర్సిటీ వాళ్ళకి, మార్వాడి యూనివర్సిటీ వాళ్ళకి, రాజ్యలక్ష్మి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళకి, అలాగే అందరు స్కూల్ ప్రిన్సిపల్స్కి, డీన్స్కి, నాతో ఉన్న మా అన్నలందరికీ నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే ఇంకెవరైనా కూడా స్టూడెంట్స్ రావాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడ మంచి ఆపర్చునిటీ. ఇది ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి స్టూడెంట్కి కావాల్సిన అకాడమిక్స్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేసే వన్ స్టాప్ సొల్యూషన్. ఇండియాలోనే బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పోగా ఇది ప్రస్తుతానికి మేము చేస్తున్నాం. దాదాపు 60 యూనివర్సిటీల పైన ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. అనంతరం ఫ్యూచర్ కేర్ గ్రూప్ MD మనోజ్ మాన్యతోడి, పిపి సవాని యూనివర్సిటీ రిజిస్ట్రార్ సతీష్ బిర్దార్ మాట్లాడుతూ ఈ ఎక్స్పోకు విద్యార్థులు అనేక ప్రాంతాల నుండి విచ్చేశారని చెప్పారు. అడ్మిషన్ యారో పిపి సవాని యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఇటువంటి ఎక్స్పోను ఏర్పాటు చేయడం శుభపరిణామమని అన్నారు. విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని తమకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారని చెప్పారు. అందరికీ తెలిసే పరిస్థితి లేదు. కొంతమందికి ఎవరైతే టెక్నికల్గా అప్డేట్గా ఉంటారో అటువంటి పిల్లలకి ఆ నాలెడ్జ్ గెయిన్ చేసుకోగలుగుతున్నారు. కొంతమంది పిల్లలకి ఆ తెలుసుకునే సౌలభ్యం ఇటువంటి ఈవెంట్స్లో కలుగుతుంది. సో ఈరోజు మనం చూసినట్టుగైతే దాదాపుగా
3-4 వేల మంది పిల్లలు వచ్చినారు, ఇంకా బయట ఇంకా వెయిట్ చేస్తున్నారు. ఇటువంటి అట్మాస్ఫియర్ నిజంగా పిల్లలకి వారి యొక్క హైయర్ ఎడ్యుకేషన్ ఒక మంచి డైరెక్షన్లో వెళ్ళటానికి ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ కావచ్చు, లేకపోతే కాలేజ్ మేనేజ్మెంట్ కావచ్చు, వీళ్ళు వాళ్ళ టైం తీసుకొని పిల్లలు గైడ్ చేసే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. రేపు వాళ్ళ క్లాస్మేట్గా ఈరోజు 1700 మంది ఫారిన్ స్టూడెంట్స్ ఒక 53 కంట్రీస్ నుంచి వచ్చి మార్వాడి యూనివర్సిటీలో చదువుతున్నారు అంటే మన తెలుగు విద్యార్థులు అటువంటి స్టూడెంట్స్తో కూర్చొని గ్లోబలైజ్గా వాళ్ళ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవాలని, సో దానికి అడ్మిషన్స్ రిలేటెడ్గా ప్రతి దానికి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద మన ఆఫీసెస్ ఉన్నాయి మార్వాడి యూనివర్సిటీ తరఫున, ప్రతి ఒక్కరూ అప్రోచ్ అవ్వాలని, సో ముందుగా మీ సీట్లన్నీ బుక్ చేసుకొని సో మంచి పొజిషన్లో ఉండాలని, ప్లేస్మెంట్ విషయంలో మంచి కంపెనీల్లో మీరందరూ సెలెక్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.